మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యూయర్స్ అందరికీ కూడా తెలియజేసే చిన్నటువంటి గమనిక ఏంటంటే, ప్రతి శుక్రవారం 11 గంటల నుంచి 12 గంటల వరకు అనగా గంట సమయము యూట్యూబ్ లైవ్లో ప్రార్థన చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా యూట్యూబ్ లైవ్లో నేను ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే కుటుంబ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ లైవ్లో పాల్గొనండి. మీరు కామెంట్ రూపంలో కింద మీ ప్రార్థన అవసరత కనుక నాకు తెలియజేస్తే లైవ్లోని మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరిస్తే కనుక లైవ్లోనే కూడా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ కూడా గమనించి ఆ యూట్యూబ్ లైవ్లో మీరు పాల్గొనాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి గుర్తుంచుకోండి, ప్రతి శుక్రవారం 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా యూట్యూబ్ లైవ్లో ప్రార్థన చేయబడుతూ ఉందని గమనించగలరని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వర్తమానంలో చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు ఆత్మకే పరిచారములు మౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ఇక్కడ ఈ మాటల్ని పౌలు గారు రాసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించి చూస్తే అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును అని చెప్పని అన్నాడు. అక్షరము అంటే ఏమీ లేదు, ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అనగా మొదటి 5 పుస్తకాలు. 5 పుస్తకాల్లో ఇవ్వబడినటువంటి 613 ఆజ్ఞలు కూడా అక్షరములవి అయినప్పటికీ దేవుని మహిమతో కూడినదై ఉంది. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును, క్రొత్త నిబంధనకు మేము పరిచారకులము అని చెప్పి అంటున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రము ద్వారా నీతి రాదని, అవన్నీ కూడా అక్షరములని, అక్షరముల ద్వారా మనకి ఎప్పుడూ నీతి కలగదని పౌలు గారు తెలియజేస్తూ, ఆత్మకే పరిచారము అనగా యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు నా కొరకు తన ప్రాణమును అప్పగించుకున్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి కలుగుతుందని ఆయన ఒక్క మాటలో సంక్లిష్టంగా చెప్తా ఉన్నాడు. అయితే అక్షరము చంపును అని చెప్పి అన్నప్పుడు, అయితే మరి ధర్మశాస్త్రము పాపమా అంటే అట్లనరాదు. ధర్మశాస్త్రము మేలైనదే, ఆజ్ఞ కూడా ఉత్తమమైనదే, పరిశుద్ధమైనదే. కానీ ధర్మశాస్త్రము రాకముందు నుంచి కూడా పాపము లోకంలో ఉంది. ఆ పాపం ఏం చేసిందంటే, దేవుడు మన మేలు కొరకు ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని. ఆ మేలు కొరకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఏం చేసింది ఆ పాపం అంటే, ఆ పాపం వచ్చి దేవుడు ఏదైతే నువ్వు ఆశించవద్దు పొరుగువాని అని చెప్పి మనకు మంచి ఆజ్ఞ ఇచ్చాడో, ఆ ఆజ్ఞను నీకు దేవుడు నిన్ను ఎవరినైనా కూడా పొరుగువాని వస్తువును ఆశింపవద్దు అని అన్నాడా అని అంటే, ఎస్ నాతో అన్నాడు అని అంటే, ఆ పాపం ఏం చేసింది, ఆ ఆజ్ఞను హేతు చేసుకొని ఏమీ పర్వాలేదు అని చెప్పి ఆ ఆజ్ఞనే మనల్ని లోపలికొచ్చి ఏం పర్వాలేదు ఆశించు అని చెప్పి పాపము ఈ లోపల ఉన్నటువంటి ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి, అంటే గెలిచి పోరాడి, దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి ఆజ్ఞతో పోరాడి గెలిచి మన శరీర భాగాల్లోకి తీసుకొచ్చి, ఆ శరీర భాగాల్లో తీసుకొచ్చి ఏదైతే దేవుడు చేయవద్దన్నాడో ఆ పాపమును చేయడానికే ఈ పాపము ముందుకే గెలిచిందని ఇక్కడ పౌలు గారు గ్రహించారు. సో ధర్మశాస్త్రం మంచిదే, కానీ పాపము ఆ ధర్మశాస్త్రంని హేతు చేసుకొని మనకి మరణము తెచ్చేలాగా చేసేసింది. సో ఇప్పుడు పాపమునుకున్న బలం ఏంటి అని చెప్పి మనం ఒకవేళ పాపము కనుక ఒక వ్యక్తిగా గ్రహించగలిగి, పాపము నీకున్నటువంటి బలం ఏంటి అని అంటే, నాకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఏది చెప్పింది నేను దాన్ని చేయకుండా మనుషులందరినీ కూడా వ్యతిరేకంగా చేయగల శక్తి సామర్థ్యం నాకుంది అని చెప్పి పాపము గట్టిగా ఖండితంగా చెప్తూ ఉంటుంది. సో మనకి బూస్ట్ తాగితే, హార్లిక్స్ తాగితే ఎలా బలం వస్తుందో, ఆ యొక్క పాపమునకు ధర్మశాస్త్రం అంటే చాలా బలం ఎక్కువ. ఆ మనుషులందరినీ కూడా ప్రేరేపించింది దేనివల్ల అంటే, ఆ ధర్మశాస్త్రం ద్వారా నాకు మరణము సంభవించేలాగా చేసేసింది. కాబట్టి పౌలు గారు ఒక ఉద్దేశం ఏంటంటే, అక్షరము చంపేసింది. ఇట్టి దౌర్భాగ్యమైనటువంటి శరీరంలో నేను ఇట్లా ఉన్నాను, నన్ను ఎంతటి శరీరం నుంచి నన్ను ఎవడ విడిపించును అని చెప్పి
పౌలు గారు తెలుసుకొని ఆత్మకే పరిచారకులము అయ్యాము అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. క్రొత్త నిబంధనకు పరిచారకులము. మీరు దేని బిడ్డారా, మీరు ఈ వాక్యం ఏంటంటే, మీరు ధర్మశాస్త్రమును చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మంచివే, కాదనట్లేదు. కానీ దాని ద్వారా మీకు నీతి రాదు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి వస్తుంది. సో అలాగే మీరు గమనించి చూసి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి 5 పుస్తకాల్లో చెప్పబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఒక్క మాటలో చెప్పండి పాస్టర్ గారు అని అంటే, ఏమీ లేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పినటువంటి ఒక్క మాటలో సంపూర్తి అయినదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి మనము నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే దానికి అర్థం ఏంటి అని అంటే, నీ పొరుగువానికి అన్యాయం చేయకుండా పూర్ణ మనసుతో ఆయన సేవించమనే ఈ 2 మాటలతోనే సంక్లిప్తమైందని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి వారిగా మీరు ఉండకూడదు. మీరు కృపకు పిలువబడ్డారు. దానికి అక్షరము చంపుతుంది, ఇదైతే ఆత్మ జీవింపచేస్తుంది అని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. కాబట్టి గమనించండి, మీరందరూ కూడా చాలామంది బోధకులు వస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రమును పాటించాలని, వాటి పండగలు, వాటి బలులు ఇవ్వాలని, ఇవంతా కూడా బోధ ఉంది. కాబట్టి మీరు వాటి యొక్క ఉరిలో చిక్కుకొనుకున్నట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పొరుగువానికి అన్యాయం చేయకుండా పూర్ణ మనసుతో ఆయన సేవిస్తే సరిపోతుందని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. విత్తబడినటువంటి వాక్యమును వారి అందరి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలుగజేయండి. అలాగే నాయన, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, పిల్లల యొక్క చదువుల కొరకు అన్ని విషయాల్లో కూడా మానవులకు కావాల్సిన ప్రతి అవసరతలను కూడా సహాయం చేయమని క్రీస్తునందు నేను బ్రతిమలాడి అడుగుతూ ఉన్నాను నీ సేవకునిగా. కాబట్టి ఈ యొక్క వాక్యమును వారందరి హృదయ భద్రపరిచి అనేకులకు నాయన వ్యాపింప చేయమని, మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేయాలని, నాతో పాటు మీరు కూడా సువార్థికులుగా మారాలని నేను కోరుతా ఉన్నాను. నాకు సపోర్ట్ చేయండి. సపోర్టింగ్ అంటే కానుకల రూపంలో నేనేం అడగట్లేదు, నాకు ధనం అవసరం లేదు. కేవలం మనం అందరికీ కూడా సువార్త ప్రకటించాల్సిన భారం మన మీద మోపబడి ఉన్నది గమనించి, మనకున్నటువంటి పరిధిలోనే, మనకున్నటువంటి కాంటాక్ట్స్లో అందరికీ కూడా ఈ వర్తమానాన్ని షేర్ చేస్తే మీరు సువార్త ప్రకటించిన వాళ్ళుగా అవుతారని చెప్పి నేను ఆయన సేవకుడి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.